హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. భారతదేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఎర్రకోట వేదికగా కీలక ప్రకటన అయితే చేశారండి. సామాన్యులకు అదిరిపోయే శుభవార్త అని చెప్పారు. 9వ స్వాతంత్ర దినోత్సవం నేపథ్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ ఈసారి ప్రజలకు దీపావళి డబుల్ బహుమతి అయితే లభిస్తుంది అనేసి చెప్పారండి. ఇంతకీ ఆ డబుల్ బహుమతి ఏంటి, ఆ వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో ఒక నోటిఫికేషన్ మీకు అందుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్, మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. భారతదేశ 79వ స్వాతంత్ర దినోత్సవం వేళ ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఒక ప్రకటన అయితే చేశారు. దీపావళిలోగా సామాన్యులకు గిఫ్ట్ ఇవ్వనున్నట్లయితే ప్రకటించారండి. ఇందులో కొత్త తరం జిఎస్టి సంస్కరణలు ఉంటాయని స్పష్టం చేస్తున్నారు. రోజువారీగా వినియోగించే పలు రకాల వస్తువులపై అంటే నిత్యావసర సరుకులపై పన్ను రేట్లు తగ్గిస్తామని వెల్లడించారు. ఈ మాటలు మోడీ గారు మాట్లాడారండి. మరి ఒకసారి చూద్దాం ఏం చెప్పారో. నేను దీపావళికి గొప్ప గిఫ్ట్ ఇవ్వబోతున్నాను. గత 8 సంవత్సరాలుగా మేము జిఎస్టిలో ఎన్నో సంస్కరణలు చేశాం, పన్నును సరళీకరించాం. ఇప్పుడు దీనిని సమీక్షించాల్సి ఉంటుంది. ఇప్పటికే ఆయా రాష్ట్రాలతో మాట్లాడాం. ఇప్పుడు కొత్త తరం జిఎస్టి సంస్కరణని తీసుకొస్తున్నామనేసి మోదీ గారు అన్నారండి. జిఎస్టి రేట్లను సమీక్షించడం ఈ సమయంలో అవసరం. మేము కొత్త తరం జిఎస్టి సంస్కరణలు తీసుకొస్తున్నాం. మన ఎంఎస్ఎంఈలు అలాగే చిన్న పరిశ్రమలు భారీ ప్రయోజనాన్ని అయితే పొందుతాయి. అలాగే రోజువారీ వస్తువులు చాలా చౌకగా మారుతాయి. దాని నుండి ఆర్థిక వ్యవస్థ కూడా కొత్త ప్రోత్సాహాన్ని పొందుతుంది. ఇది సామాన్యులకు పన్నులను తగ్గిస్తుంది. జిఎస్టి రేట్లు గణనీయంగా తగ్గుతాయని ప్రధాని నరేంద్ర మోడీ గారు అయితే అన్నారండి. అంటే జిఎస్టి రేట్లు తగ్గడం వల్ల మనకి చాలా వస్తువుల పైన కూడా మనకి రేట్లు అయితే తగ్గే అవకాశం ఉంది. దీంట్లో ముఖ్యంగా నిత్యావసర వస్తువులు అయితే ఉంది. ఇది ముఖ్యంగా పేద మధ్యతరగతి వాళ్ళకి ఎంతో ఉపయోగకరం అనేసి మనం అయితే చెప్పుకోవచ్చండి. ఏమంటే మనకి ప్రతి వాటిపైన ఈ జిఎస్టి 2017లో వచ్చినప్పటి నుంచి రేట్లు అయితే చాలా పెరిగాయి. మనకి ఇప్పుడు ఈ జిఎస్టి రేట్లు తగ్గడం వల్ల చాలా నిత్యావసర వస్తువులు తగ్గుతుంది. కాబట్టి మన బడ్జెట్ కూడా కాస్త తగ్గే అవకాశం ఉంది అనేసి ఈ విధంగా మనకైతే తెలుస్తుంది. ఇక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.